ఓం నమో గణపతయే. జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మవచ్చు, అలాగే జ్యోతిష్య పండితులను ఎంతవరకు నమ్మవచ్చు అనేటటువంటి అంశాలను మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. నేను మీ అందరికీ తెలుసు, ఎవ్వరికీ కూడా నేను జాతకాలు చెప్పను, జ్యోతిష్యం కూడా నేను చెప్పను. ఎప్పుడైనా గ్రహగతుల్ని బట్టి ప్రపంచ స్థితిగతులు, అలాగే భారతదేశం యొక్క స్థితిగతులు అప్పుడప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా చాలా చాలా అపురూపం. నా పని అది కాదు. అందుకే ఎవరైనా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టిన వెంటనే జాతకాలు చెప్పబడవు అని స్పష్టంగా అందరికీ కూడా దానంతటదే వెళ్ళిపోయేటటువంటి ఒక మెసేజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా జాతకాలు చెప్పబడవు అని అందులో పెడితే చాలామంది చెప్పబడతాయి అని కూడా అర్థం చేసుకుని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నాకంత సమయం ఉండదు, నా పని కూడా అది కాదు. కానీ నేటి రోజుల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, టీవీ ఛానళ్లలో కావచ్చు రకరకాల జోస్యాలు చెప్పేయడం, ఇష్టానుసారము చెప్పేయడము, అవి అవ్వకపోయేసరికి ఎప్పుడెప్పుడు జ్యోతిష్య శాస్త్రాన్ని తిడదామా, అలాగే తద్వారా హిందూ ధర్మం మీద ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని చాలామంది సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా బయలుదేరిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితే ఈ మధ్య గట్టిగా వచ్చింది. ఒక ఆయన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇష్టానుసారము ఒక భవిష్యవాణి వినిపించాడు. అది జరగలేదు. జరగకపోయేసరికి ఆ వ్యక్తిని తిట్టడం మానేసి చాలామంది జ్యోతిష్యం పూర్తిగా బూటకం, మూఢనమ్మకం అని శాస్త్రాన్ని తప్పుపెట్టే ప్రయత్నం చాలామంది చేశారు. అసలు ఈ రాజకీయ సంబంధమైనటువంటి జ్యోతిష్యాలు వీళ్ళు ఎందుకు చెప్పాలి? ఎవరు అడిగారని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? అడగకుండా జ్యోతిష్యం చెప్పవచ్చా అండి? శాస్త్రం అంగీకరిస్తుందా? ఒక వ్యక్తికి సంబంధించి జ్యోతిష్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి అడిగితేనే చెప్పాలి. ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళెవరో ఇంటర్వ్యూలోనో లేకపోతే యూట్యూబ్ వ్యూస్ కోసమో వచ్చి అడిగేస్తే వీళ్ళు చెప్పేయడం. అసలు ఆ పండితుడు అసలు పండితుడా కాదా, పండితుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నాడా, అసలు విషయం ఏమిటి, సత్యం ఏమిటి, జ్యోతిష్యంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంతమంది గురువులకు సేవ చేసి జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాడు, ఇవేమీ తెలియవు. ఇవేమీ తెలియకుండా అతను చెప్పేస్తూ ఉంటాడు. తగుదునమ్మా అని వీళ్ళే వెళ్ళి మైక్ పెడుతూ ఉంటారు. అది తెగ ప్రచారం చేసేస్తూ ఉంటారు. మొట్టమొదటి విషయం, రాజకీయ సంబంధంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పడం సాధ్యపడుతుందా? చెప్పండి ఎవరైనా. సాధ్యపడదు. ఎన్ని సీట్లు వస్తాయి అని అసలు ఎలా చెబుతారండి? ఈ మధ్యన మళ్ళీ బయలుదేరిపోయారు. రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని కూడా జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టేశారు. ఎలా చెబుతారు? ఇదంతా కూడా ఈ విధంగా చెప్పడం మాత్రం ఖచ్చితంగా పచ్చి మోసము, జనాలను మభ్యపెట్టడమే. ఏ నియోజకవర్గాల నుండి, అంటే ఏ లోక్సభ నియోజకవర్గాల నుండి ఏ అభ్యర్థులను బరిలో దింపుతూ ఉన్నదో కూడా తెలీదు. ఏ విధమైనటువంటి జాబితా కూడా బయటకు రానేలేదు. ఏ పార్టీది రాలేదు. ఇంకా చాలా సమయం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ రాదని కానీ, వస్తుందని కానీ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కానీ ఎలా చెప్పడానికి కుదురుతుంది? ఏదైనా ఒక పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి లేదా ఇన్ని సీట్లు తగ్గుతాయి అని చెప్పాలంటే చాలా స్పష్టంగా, ఏ విధంగా అయితే కొన్ని సర్వే సంస్థలు సర్వే చేస్తాయో నిర్ణయించబడినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరి జాతకాలు కూడా తీసుకుని వాళ్ళందరి జాతకాలను విశ్లేషించాలి. చాలా స్పష్టంగా విశ్లేషించిన తరువాత ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా ఓడిపోతాడా, గెలుస్తాడా అని తేలిన తరువాత మాత్రమే ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పడానికి కుదురుతుంది. అలా కాకుండా ఊరికే ఒక 4 గోడల మధ్య కూర్చుని ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం అసాధ్యమైనటువంటిది. నిజంగా జ్యోతిష్యాన్ని చాలా గొప్పగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పక్షంలో, అలాంటి పండితులు ఆయా పార్టీల యజమానులు, ఆ పార్టీల అధ్యక్షులు అడిగిన పక్షంలో ఈ విధంగా చేయాలి. సర్వే చేస్తే ఏ విధంగా అయితే సర్వే సంస్థలు చేస్తాయో అదే విధంగా చేయాలి. అంతేకాని ఈ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చేస్తాయని చెప్పి జోస్యం చెప్పడం, దానికి ఏ విధమైనటువంటి జ్యోతిష్యపరమైన ఆధారము ఉండే అవకాశమే లేదు. అలా ఇష్టానుసారము జోస్యాలు చెప్పడం వల్ల, ఇష్టానుసారము వ్యక్తులు జ్యోతిష్యం గురించి మాట్లాడడం వల్ల, ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడడం వల్ల, ఏ గురువు వద్ద చదివారో తెలియదు, ఏ గ్రంథాలు చదివారో తెలియదు, ఏ డిగ్రీలు ఉన్నాయో తెలియదు, కానీ బయలుదేరతారు జ్యోతిష్యం చెప్పడానికి.
వివిధ సందర్భాల్లో అలాంటి జ్యోతిష్య పండితులు ఇష్టానుసారము మాట్లాడతారు. ఒక ఆయన అంటాడు మద్యశాల నడుపుకుంటాను అని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు చేపల కొట్టు పెట్టుకుంటానంటాడు. ఇవన్నీ కూడా జ్యోతిష్య పండితులు చేసే పనుల, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేసేటటువంటి పనుల దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి జ్యోతిష్య పండితులను యూట్యూబ్ ఛానళ్ల వాళ్ళు కూడా ప్రోత్సహించకుండా ఉంటే మంచిది. అసలు జ్యోతిష్య పండితుడు ఎలా ఉంటాడు అని కూడా శాస్త్రం చెబుతుంది. అద్వేషి నిత్య సంతోషి గణితాగమపారగః సౌమ్యశ్చ సత్యభాషీ చ సదైవజ్ఞ ప్రకీర్తితః అని అంటారు. జ్యోతిష్యం చెప్పాలి అని అంటే చాలా గొప్ప లక్షణాలు ఉండాలి. మొట్టమొదట అధ్యయనం చేయాలి. సంపూర్ణంగా జ్యోతిష్య శాస్త్రం అధ్యయనం చేసిన తర్వాత ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. ఏమిటా లక్షణాలు? అద్వేషి, ఏ వ్యక్తి పట్ల కూడా ద్వేషం ఉండకూడదు. నిత్య సంతోషి, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. గణితాగమపారగః, గణితం ఖచ్చితంగా తెలిసి ఉండాలంటే జ్యోతిష్య సంబంధమైనటువంటి గణితము, అలాగే సాధారణ గణితం. గణిత జ్ఞానం లేకుండా జ్యోతిష్యం ఎవడూ చెప్పలేడు. కావున గణితం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సౌమ్యశ్చ, సౌమ్యుడై ఉండాలి. ఇష్టానుసారము కూడా మాట్లాడకూడదు, సౌమ్యంగా మాట్లాడాలి. సౌమ్యశ్చ సత్యభాషీచ, నిజాలే మాట్లాడాలి. నిజం మాట్లాడేటటువంటి వాడి యొక్క వాక్యే ఫలిస్తుంది తప్ప ఇష్టానుసారము మాట్లాడేటటువంటి వాళ్ళ వాక్కులు ఫలించవు. ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి జ్యోతిష్యం చెప్పేవాడికి. అదేవిధంగా జ్యోతిష్యం గురించి అడిగే వాళ్లకు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. పృచ్ఛక లక్షణము అని అంటారు. సమర్ప్య భక్తిభావేన ఫలతాంబూల దక్షిణాహ. అసలు మొట్టమొదట జ్యోతిష్యం గురించి ఎవరు అడగాలి అని అంటే కనుక ఎవరికి కావాలో వాళ్ళు అడగాలి. పోనీ లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు అడగాలి వాళ్ళ తరపున. అంతేకాని ఎక్కడో రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి గురించి ఎవరో వచ్చి అడిగేస్తే వీళ్ళు చెప్పడానికి బయలుదేరతారు. ఆ అడిగినటువంటి వాళ్లకు కూడా ఈ వ్యక్తి మీద ఏ విధమైనటువంటి గౌరవం ఉందో తెలియదు. సమర్ప్య భక్తి భావేనా అని అన్నారంటే భక్తి భావంతో ఆ యొక్క జ్యోతిష్య పండితుడి పట్ల సంపూర్ణమైనటువంటి గౌరవంతో అడగాలి. అడిగిన తరువాత సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో అడగాలి. అలాగే ఫలము, తాంబూలము అవన్నీ కూడా సమర్పించాలి. సమర్పించిన తరువాత మంచి మనస్సు కలిగిన వాడై అడగాలి. ఇటు పృచ్ఛకుడికి లక్షణాలు ఉండాలి, అటు చెప్పేవాడికి కూడా గొప్ప లక్షణాలన్నీ కూడా ఉండాలి. ఎవరు పెడితే వాళ్ళ గురించి అడగకూడదు. కుటుంబ సభ్యులు అడగాలి. మా నాన్నగారి గురించి చెప్పండి, లేకపోతే మా అమ్మగారి గురించి చెప్పండి, నా గురించి చెప్పండి, మా పిల్లల గురించి చెప్పండి. అంతేకాని ఎక్కడికో దారిన పోయే దానయ్య వచ్చి ఫలానా వ్యక్తి గురించి చెప్పండి అని అడిగితే చెప్పేయడం ఏమిటండి? నా దగ్గర జ్యోతిష్య పండితులు కొంతమంది వాపోయారు. ఈ విధంగా కొంతమంది చేస్తూ ఉన్నటువంటి పనుల వల్ల మా అందరికీ కూడా చెడ్డ పేరు వస్తూ ఉన్నదండి అని చెప్పేసి. కావున జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు, యూట్యూబ్కి ఎక్కి జ్యోతిష్యం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉంటే మంచిది. అంతేకాదు ఉగాది వస్తుంది, ఉగాది వచ్చింది అనేసరికి పంచాంగ శ్రవణాలకు చాలా మంది బయలుదేరుతూ ఉంటారు. ఉగాది నాడు పంచాంగ పఠనం అనేటటువంటిది శాస్త్రం విధించినటువంటి ప్రక్రియే, తప్పులేదు. కానీ ఒక్కొక్క పార్టీ ఆఫీసులో కూడా ఒక్కొక్క విధంగా పంచాంగ శ్రవణం చేయడం కూడా కనిపిస్తూ ఉన్నది. పంచాంగంలో ఏముంటే అది చెబుతాను అని ఈ యొక్క పంచాంగ వక్త చెప్పాలి. ఈ యొక్క పంచాంగ పాఠకుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పాలి. అంతేకాని ఆయా పార్టీల వాళ్ళు మాకు అనుగుణంగా ఫలానా మాటలు చెప్పండి అన్న వెంటనే చెప్పేస్తాము అని తగుదనమ్మా అని బయలుదేరి వీళ్ళు చెప్పడం కూడా జ్యోతిష్య శాస్త్రానికి చాలా చేటు చేస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుల్లోనూ కూడా ఈ విధంగా పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది. ఈ పార్టీయే అధికారంలోకి వస్తుంది అని చెప్పేస్తారు. ఏదో ఒక పార్టీనే కదండి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా వెళ్ళి పార్టీల మెప్పు కోసం, లేకపోతే వాళ్ళు అడిగారు అని చెప్పేసి అలా చెప్పడం అంత సముచితం కాదు. ఖచ్చితంగా పంచాంగంలో ఏది ఉంటే అది చెప్పండి. లేదు అనంటే కనుక వాళ్ళ జాతకాలన్నీ గట్టిగా పరిశీలిస్తే కనుక అప్పుడు చెప్పండి. అంతేకాని ఇష్టానుసారము దయచేసి జ్యోతిష్య పండితులు చెప్పవద్దు. చాలామంది మహానుభావులైనటువంటి జ్యోతిష్య పండితులు ఉన్నారు నేటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో. నాకు చాలామంది తెలుసు వ్యక్తిగతంగా కూడాను. వాళ్ళు చెప్పినట్లుగా జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఈ విధంగా బహిరంగంగా వచ్చి చెప్పరు. బహిరంగంగా వచ్చి ఈ విధంగా ఇష్టానుసారము మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రానికి కళంకం తెచ్చిపెట్టే వాళ్ళు
అతి తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ గురించే మీడియా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. హిందూ ద్వేషులు కూడా వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్లను ఏమాత్రము కూడా ప్రోత్సహించకండి. ఇక జ్యోతిష్యం గురించి శాస్త్రంలో ఏమున్నది అనంటే కనుక యథా శిఖామయూరాణం నాగానాం మణయో యథ తద్వద్వేదాంగ శాస్త్రాణం జ్యోతిషం మూర్ధని స్థితం. ఇది వేదాంగమైనటువంటి లగధ జ్యోతిషంలో ఒక వాక్యం, వేదాంగాలలో ఒకటైనటువంటిది. చాలా గొప్పగా ఉంటుంది. యథా శిఖామయూరాణం, ఏ విధంగా అయితే నెమళ్లకు తలపైన శిఖ ఉంటుందో, నాగానాం మణజోయథ, అదేవిధంగా నాగుపాములకు కూడా తలపైన మణి ఉంటుందో, అదేవిధంగా తద్వద్వేదాంగ శాస్త్రాణం జ్యోతిషం మూర్ధని స్థితం. ఏ విధంగా అయితే పాములు అలాగే నెమళ్ళు కూడా తలపైన మణిని శిఖను ధరించి ఉన్నాయో, అదేవిధంగా తలపై పెట్టుకుని గౌరవించవలసినటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రము అని స్పష్టంగా మనకు ఈ శ్లోకం ద్వారా అర్థమవుతూ ఉన్నది. కానీ అలాంటి గొప్ప శాస్త్రం కొంతమంది అజ్ఞానం వల్ల నవ్వుల పాలవుతూ ఉన్నది. ఇంతకీ జ్యోతిష్యాన్ని నమ్మవచ్చా నమ్మకూడదా, అసలు ఇది శాస్త్రమా కాదా, కేవలం మూఢనమ్మకమా అనేటటువంటి ప్రశ్నకు కూడా నేను చిన్నగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్న వయస్సులో, అంటే నా చిన్న వయస్సు అనంటే మీకు కూడా చిన్న వయస్సు అనుకుందాం, కనీసం ఒక 25 ఏళ్ల క్రితం మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. ఏ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు అందుబాటులో లేనటువంటి రోజుల్లో గ్రామాల్లో ముస్లింలు కూడా చంద్రదర్శనం ఎప్పుడు అని మన పంచాంగాలే చూసి తెలుసుకునేవారు. చాలామంది గ్రామాల్లో ఉన్నటువంటి ముస్లిములు బ్రాహ్మణుల ఇళ్లకు వచ్చి పంచాంగం ఉంటుంది అని కాస్త చంద్రదర్శనం ఎప్పుడో చూసి చెప్పండి అని అడుగుతూ ఉండేవారు. ఈ అనుభవం మీకు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానము కూడా అందుబాటులో లేనటువంటి రోజుల్లో చంద్రదర్శనం ఎప్పుడు జరుగుతుంది అని ముస్లిములు కూడా పంచాంగాన్ని చూసి తెలుసుకునేవారు అనంటే కనుక పంచాంగాల యొక్క శాస్త్రీయత ఎంత అని మనకు అర్థమవుతూ ఉన్నది. అంతేకాదు వందల వేల సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే పౌర్ణమి నాడు చేసే పండుగలు, అమావాస్య నాడు చేసే పండుగలు, ముఖ్యంగా చంద్రుడు పూర్తిగా కనిపించేది పౌర్ణమి నాడు, అస్సలు కనిపించనిది అమావాస్య నాడు. కాబట్టి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ రెండూ కూడా మనం ఏ విధంగా తెలుసుకుంటూ ఉండేవాళ్ళము, పంచాంగాలు చూసే తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. మనం అంటే మనం మాత్రమే కాదు, మన తల్లిదండ్రులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కనీసం ముత్తాతల వరకు వెళ్ళినట్లయితే కనుక పౌర్ణమి, అమావాస్యలు అలాగే ఇతర తిథుల్లో వచ్చేటటువంటి పండుగలన్నీ కూడా ఖచ్చితంగా పంచాంగాలు చూసే ఆచరించేవారు. పంచాంగాల్లో ఉన్నది ఉన్నట్లుగానే ఖగోళ పరిస్థితులు ఉండేవి. పంచాంగంలో పౌర్ణమి అని వ్రాసి ఉంటే ఆకాశంలో నిండు చంద్రుడు ఉండేవాడు. పంచాంగంలో అమావాస్య అని వ్రాసి ఉంటే ఆకాశంలో అస్సలు ఆ రోజున చంద్రుడు కనిపించేవాడే కాదు. అంతేకాక సూర్య చంద్రగ్రహణాలు కూడా చాలా స్పష్టంగా పంచాంగాలు చూసుకునే తెలుసుకునేవారు. ఏదో నేటి రోజుల్లో ఇంటర్నెట్లో చూసి రాసేస్తున్నారు అని కొంతమంది చెబుతూ ఉండొచ్చుగాక, కానీ అనేక దశాబ్దాలకు పూర్వం కూడా ఇది జరిగిందా లేదా మీ ఇళ్లలో ఉన్నటువంటి తాతలను అడగండి, అలాగే నానమ్మల్ని అడగండి, అలాగే అమ్మమ్మల్ని కూడా మీరు అడగవచ్చు. వాళ్ళు చెబుతారు చిన్న వయస్సులో కూడా పంచాంగాలు చూసే కదా పండగలన్నీ కూడా చేసుకుంటూ ఉండేవారు. పంచాంగాలని బట్టే కదా మనకు సూర్య చంద్ర గతులు తెలుసుకునేవారు. స్పష్టంగా ఆకాశంలో చూస్తే ఇక్కడ పంచాంగంలో ఉన్నది ఆకాశంలో కనిపించేదా కాదా. అంతేకాదు ఇటీవల కాలంలో నేను జనవరిలో అనుకుంటా, కిందటి జనవరిలో చెప్పినటువంటి ఒక వీడియోలో కూడా గురు శుక్రులకు సంబంధించినటువంటి ఒక చర్చ చేశాం. ఆ రోజున మీరు పంచాంగంలో చూసినట్లయితే పంచాంగంలో ఉన్నటువంటి నాటి లగ్న చక్రంలో గురు శుక్రులిద్దరూ కూడా ఒకే రాశిలో ఉన్నారు, ఒకే చోట మనకు కనిపిస్తారు. మీరు ఆకాశంలో చూసినా కూడా జూపిటర్ వీనస్ అని పిలుస్తారు చూసారా, వాళ్ళిద్దరూ పక్కపక్కనే కనిపించారు మనకి. ఇది వందల వేల ఏళ్ల చరిత్ర జ్యోతిష్య శాస్త్రానిది. ఎంత స్పష్టంగా ఎంత గొప్పగా చెబుతూ ఉండేవారు. అంతేకాక వందల సంవత్సరాలకు పూర్వమే రచించినటువంటి ధర్మశాస్త్రాల్లో కూడా గ్రహణం మీకు కనిపిస్తేనే మీరు ఆచరించాలి, లేకపోతే లేదు అని చెప్పారు అనంటే కనుక గ్రహణం భూమండలం అంతా కూడా కనిపిస్తుంది, అందరికీ ఒకేసారి వస్తుంది అనేటటువంటి
అజ్ఞానపు ఆలోచనల్లో మన పండితులు లేరు. కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది, కొన్ని ప్రాంతాల్లో కనిపించదు అని స్పష్టమైనటువంటి అవగాహన శాస్త్రీయంగా కలిగి ఉన్నారు కాబట్టే నాడే శాస్త్ర చర్చలు చేసి గ్రహణం కనిపిస్తే ఏం చేయాలి, కనిపించకపోతే ఏం చేయాలి, గ్రహణంతో సూర్యోదయం అయితే ఏం చేయాలి, గ్రహణంతో సూర్యాస్తమయం అయితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చర్చలు ఎందుకు చేశారు అనంటే కనుక జ్యోతిష్యపరమైనటువంటి స్పష్టత అంత గొప్పగా ఉంటుంది కాబట్టి. కావున కొంతమంది వ్యక్తులు చేసిన పనికి శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా తప్పు పట్టకూడదు, దృష్టిలో పెట్టుకోవాలి. ఒక డాక్టర్ ఆపరేషన్లో ఫెయిల్ అయితే కనుక డాక్టర్ ఫెయిల్ అయ్యాడు అని అంటారే కానీ వైద్య శాస్త్రం అంతా కూడా విఫలమైంది అని ఎవ్వరూ చెప్పరు. అదే విధంగా వాతావరణ శాఖ చెప్పినటువంటి కొన్ని అంశాలుంటాయి. అలాగే రకరకాల రాజకీయ విశ్లేషకులు కూడా రకరకాల అంచనాలు చెబుతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అంచనాలు చెబుతూ ఉంటారు. అన్నింట్లోనూ కూడా కొంతమంది విఫలమవుతారు, కొంతమంది సఫలమవుతారు. కానీ అక్కడెక్కడా కూడా శాస్త్రాన్ని నిందించినటువంటి మనము జ్యోతిష్య శాస్త్రాన్ని మాత్రం ఎందుకు నిందిస్తూ ఉన్నాము, తద్వారా హిందూ ధర్మాన్ని ఎందుకు నిందించడానికి సిద్ధమవుతూ ఉన్నాము అనంటే కనుక మన శాస్త్రాల పట్ల మనకు గౌరవం లేకపోవడమే గుర్తుంచుకోవాలి. ఇక చిట్ట చివరగా నేను ఒక్క విషయాన్ని చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. నిజంగా జ్యోతిష్యపరంగా భవిష్యత్తు చెప్పవచ్చా అనంటే కనుక తప్పకుండా చెప్పవచ్చు. శాస్త్రం తెలిసి ఉండాలి. శాస్త్రాన్ని గట్టిగా అధ్యయనం చేసి ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసి చక్కగా అనుష్ఠానపరుడైనటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి చెబితే కనుక తప్పక ఆ యొక్క భవిష్యత్తు కూడా నిజమే అవుతుంది. ఇతడు చెప్పాడు కాబట్టి నిజమవుతుంది అని కాదు, అలాంటి వ్యక్తికి మాత్రమే సత్యం గోచరిస్తుంది. ఎంవీఆర్ శాస్త్రి గారు మనందరికీ కూడా సుపరిచితులు. ఆంధ్రభూమి దినపత్రికకు వారు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. వారు వ్రాసినటువంటి ఒక వ్యాసం మనం చూసినట్లయితే, వారు ఆంధ్రభూమి పత్రిక నడుస్తూ ఉన్న రోజుల్లో ఉన్న మాట అని వారు వ్రాస్తూ ఉండేవారు. అందులో మీరు చూసినట్లయితే కనుక చాలా స్పష్టంగా గతంలో నిజమైనటువంటి జ్యోతిష్యాలు ఏమిటి అని అత్యంత ప్రామాణికంగా పూర్తి ఆధారాలతో వారు వ్రాసారు. దాంట్లో వారు ఉన్న మాట అనేటటువంటి పుస్తకంలో వ్రాసినటువంటిది 15వ పేజీలో మీరు చూసినట్లయితే, ప్రధాని నెహ్రూకు మరణం ఆసన్నమైందని 1963 ఆగస్టు నుంచి 1964 మే వరకు ఆయనకు మరీ గడ్డు కాలమని ది ఆస్ట్రలాజికల్ మ్యాగజైన్ 1962 జూలై సంచికలో నెహ్రూకు నడుస్తున్న దశ అంతర్దశలను బట్టి బివి రామన్ జోస్యం చెప్పారు. 1964 మే 27న నెహ్రూ గారు మరణించారు. చైనాతో యుద్ధాన్ని ముందుగా జోస్యం చెప్పింది దుర్గాదాస్ గారే. చైనాతో యుద్ధం రాబోతూ ఉన్నది అని కూడా అదే మ్యాగజైన్లో నాడే ప్రకటించారట. అంతేకాక 1965లో పాకిస్తాన్తో యుద్ధాన్ని సంవత్సరం ముందు, 1971 యుద్ధాన్ని 7 నెలల ముందు కూడా గ్రహచారాన్ని బట్టి ఆయన అదే పత్రికలో జోస్యం చెప్పారు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే కనుక నిజమైనటువంటి జ్యోతిష్యాలు చాలా ఉంటాయి. ఈ ఎంవీఆర్ శాస్త్రి గారే వ్రాసినటువంటి అదే ఉన్నమాట పుస్తకంలో సాక్ష్యాధారాలతో సహా ఎన్ని జ్యోతిష్యాలు నిజమయ్యాయి అని మనకు అర్థమవుతుంది మీరు చూసినట్లయితే. కావున శాస్త్రం ఎప్పుడూ గొప్పదే, అంతేకాని శాస్త్రి తప్పు చేస్తే శాస్త్రిని మాత్రమే తప్పు పట్టాలి, శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు. సైంటిస్టు తప్పు చేస్తే సైంటిస్టును మాత్రమే తప్పు పడతారు, కానీ సైన్స్ని ఎప్పుడూ తప్పు పట్టరు. కావున ఈ విధంగా ఎవరో చెప్పారు అని చెప్పేసి తప్పుడు వాదనల్లోకి దిగకండి, శాస్త్రాన్ని నిందించకండి. తద్వారా ఈ శాస్త్రం పైన జరగవలసినటువంటి పరిశోధనలు జరగకుండా అడ్డుకోకండి. మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు, 10 మందికి కూడా మీరు షేర్ చేస్తారు. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు. కావున తప్పక లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి. స్వస్తి.